తెలంగాణ. అందరు గట్టిగా స్లోగన్స్ ఇవ్వాలి ఒకసారి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం. జై పూలే. ఈరోజు తెలంగాణ జాగృతి, అదేవిధంగా పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో చేపడుతున్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాలనే ఏకైక దీక్షతోని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు నిరంతరం పేద ప్రజలకు అండగా అనేకమైన సామాజిక ఉద్యమాలకు ప్రేరణిస్తూ ముందు వరుసలు ఉంటూ వారికి అండదండగా ఉంటున్న మన నాయకురాలు, మాజీ పార్లమెంటు సభ్యురాలు, ఎమ్మెల్సీ అక్క కల్వకుంట్ల కవితక్క గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు ఎమ్మెల్యే గారు ముఠా గోపాల్ గారికి, శివన్న గారికి, గట్టు రామచంద్రన్న గారికి, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ కవితక్క చేస్తున్న పోరాటం తెలంగాణ ఉద్యమంలో ఒక తెలంగాణ రాష్ట్రం ఒక్కటే కాదు, సామాజిక తెలంగాణ సాధ్యం అయితేనే అది అని బలంగా నమ్మిన నాయకురాలు ఇవాళ కల్వకుంట్ల కవితక్క. అందుకనే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభలో గాంధీ విగ్రహం పక్కన బలహీన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం, దళిత బహుజనుల హక్కుల కోసం, మహిళల కోసం తన జీవితాన్ని దారపోసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా రాష్ట్ర శాసనసభలో ఉండాలని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలోనే పోరాటం చేసి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి విగ్రహాన్ని పెట్టించిన నాయకురాలు మన కల్వకుంట్ల కవితక్క. ఇవాళ అదే స్ఫూర్తితోని, అదే ధైర్యంతోని ఇదే శాసనసభలో అంబేద్కర్ గారికి స్ఫూర్తినిచ్చిన నాయకుడు మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహం కూడా ఖచ్చితంగా ఈ శాసనసభలో ఉంటుందని చెప్పి ఇవాళ అదే పట్టుదలతోని ఇవాళ ఇందిరా పార్కులో ధర్నా చేస్తున్న మనందరి కోసం, మన హక్కుల కోసం, మన కోసం ధర్నా ఇస్తున్న మన నాయకురాలు కల్వకుంట్ల కవితక్క అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా చెప్పదలుచుకున్నా. కొంతమంది మాట్లాడవచ్చు బీసీ రిజర్వేషన్ల గురించి, కల్వకుంట్ల కవిత గారికి ఏం సంబంధం అని చెప్పి మాట్లాడవచ్చు. పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కల్వకుంట్ల కవిత గారికి ఏం సంబంధం అని చెప్పి ఇవాళ మాట్లాడచ్చు. కానీ ఇవాళ నోరున్న ఆ వర్గాల పుట్టిన మీరు కూడా ఇవాళ మీరు మౌనంగా ఉన్నారు కాబట్టి ఇవాళ మన కోసం, మన జాతుల కోసం ఇవాళ కల్వకుంట్ల కవితక్క ఇవాళ మాట్లాడే పక్షిలాగా ఇవాళ జనంలో తిరుగుతుంది, మన కోసం పనిచేస్తుంది. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ప్రతి జిల్లా కేంద్రంలో మీటింగులు పెట్టిన ఏకైక నాయకురాలు మన కల్వకుంట్ల కవితక్క అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో బీసీల హక్కుల కోసం, బీసీల రిజర్వేషన్ల కోసం మనకు తెలిసిన ఆర్ కృష్ణ గారు మాత్రమే ఓన్లీ బీసీల కోసం మాట్లాడేది. కానీ ఇవాళ ఈ రోజుల పడ ఒక కవితక్క మాత్రమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బీసీల హక్కుల కోసం పనిచేస్తున్న నాయకురాలు కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో మనం అందరం ఖచ్చితంగా ముందుకు పోవాల్సిన అవసరం మనందరికీ ఉందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక రాజకీయ రిజర్వేషన్ ఉంటే కొద్ది మందికి మాత్రమే పదవులు వస్తాయి. ఆ రాజకీయ రిజర్వేషన్లు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విషయం ఇవాళ మనకు అర్థమైపోతుంది. అదే కాకుండా ఒక రాజకీయంగా రిజర్వేషన్లు మాత్రమే కాదు, విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీ వర్గాలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పి కవితక్క దీక్ష చేపట్టింది. ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ పోరాటాలు నిర్వహించింది. ఆ పోరాటాలు దిగివచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్ర శాసనసభలో విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు. కానీ వాళ్ళ తీర్మానం కాపీలు రాష్ట్ర గవర్నర్ దగ్గరనే తప్ప ఒక అడుగు కూడా ఇంతవరకు ఢిల్లీ పోలే. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ గారిని కలిసి ఆ బిల్లులను ఢిల్లీకి పంపే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిన ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇవాళ మౌనంగా ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ గారు బీసీ నాయకుడైన, బీసీ సామాజిక వర్గంలో ఉండే పనిచేస్తున్న డాక్టర్ దాసరి శ్రావణ్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల గొంతు నొక్కడానికి, అదేవిధంగా ఎరకలి కులంలో పుట్టిన సత్యనారాయణ గారికి ఇవాళ కేసీఆర్ గారు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఈ రెండు వర్గాలకు ఎమ్మెల్సీలు దక్కద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు గవర్నర్ కలిసి మనకు రావాల్సిన పేద వర్గాలకు రావాల్సిన ఎమ్మెల్సీ పదవులు రాకుండా వేసిండు. సుప్రీంకోర్టులో కేసున్నా మళ్ళా ప్రత్యేకంగా గవర్నర్ గారిని కలిసి కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పి గవర్నర్ కోటలో గవర్నర్ కలిసింది తప్ప ఇవాళ బీసీ వర్గాల కోసం
42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి అనే అంశం మీద ఇవాళ గవర్నర్ కలిసడానికి రేవంత్ రెడ్డి గారికి తీరిక లేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతా ఉన్నది. రేపు లా కౌన్సిలింగ్ అవుతుంది, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అవుతుంది, పీజీ కౌన్సిలింగ్ అవుతుంది. ఈ కౌన్సిలింగ్లో కూడా బీసీ విద్యార్థుల కోసం 42% రిజర్వేషన్ అమలు కావాలంటే ఇప్పుడు చట్టబద్ధంగా సాధ్యం అయితేనే అది సాధ్యమైతే తప్ప లేకపోతే కాదు. నామమాత్రంగా బిల్లు పెట్టి ఇవాళ గవర్నర్ పంపించి రేవంత్ రెడ్డి గారు చేతులు దులుపుకోవాలని చూస్తుండు. కానీ కవితక్క గారి నాయకత్వంలో మనం పోరాటం చేద్దాం. ఈ వచ్చే అకాడమిక్ సంవత్సరంలో పాటే ఈ విద్యారంగంలో రిజర్వేషన్ అమలు కోసం కూడా పూల విగ్రహ సాధన ఏర్పాటు కోసం కూడా మనం కవితక్క గారి వెంట నడవాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కవితక్కను చూస్తే ఈ దేశంలోని పేద వర్గాల కోసం, బీసీల కోసం మొరార్జీ దేశాయ్ ఎట్లా పనిచేస్తుండో ప్రధానిగా ఇవాళ కవితక్క లోపల ఒక మొరార్జీ దేశాయ్ కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా తన సీటును కూడా ప్రణంగా పెట్టి వీపీ సింగ్ గారు ప్రధానమంత్రిని త్యాగం చేసాడు. అలాంటి వీపీ సింగ్ గారు ఇవాళ మనకు కవితక్కలో కూడా కనిపిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి కవితక్క గారి నాయకత్వంలో మన వర్గాల కోసం మనం అందరం కలిపి మనం ముందుకు నడిచి మన హక్కుల సాధన కోసం అందరం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై పూలే, జై కేసీఆర్, జై కవితక్క, జై బీసీ.